ఫ్రెండ్స్, మనం గత వీడియోలో ప్రపోజిషన్స్ ఆఫ్ ప్లేస్కి సంబంధించి కొన్ని ప్రపోజిషన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది పార్ట్ 1లో. ఈ పార్ట్ 2లో ఈ ప్రపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ సంబంధించే అక్రాస్, అలాంగ్, త్రూ అనే ప్రపోజిషన్స్ గురించి కంప్లీట్గా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఫస్ట్గా అక్రాస్ అంటే అడ్డంగా అని మీనింగ్ వస్తుంది, యువతల వైపు నుంచి అవతల వైపుకి. అలాగే అవతల వైపు ఆపోజిట్ సైడ్ అని మీనింగ్ కూడా వస్తుంది అక్రాస్ అంటే. ఓకేనా? ఇక్కడ చూడండి, అక్రాస్ని మనం ఎక్కువ ఉపయోగిస్తాం సర్ఫేస్ సంబంధించిన ప్లేసుల్లో. సర్ఫేస్ అంటే ప్లెయిన్గా ఉండే ఏరియాలో మనం ఉపయోగిస్తాం. అంటే రోడ్డు మీద కానీ, ఒక ఫీల్డ్ పొలంలో కానీ, ఒక బ్రిడ్జ్ మీద కానీ, ఇలాగా సర్ఫేస్ సంబంధించిన ప్లెయిన్గా ఉండే ఏరియాలో అక్రాస్ని ఉపయోగిస్తాం. మరియు కండిషన్ ఏంటంటే వన్ సైడ్ టు అనదర్ సైడ్. సపోజ్ ఇది రోడ్డు అనుకోండి, ఇది రోడ్డుకి యువతల సైడ్ నుంచి అవతల సైడ్కి క్రాస్గా వెళ్ళినట్లయితే దాన్ని మనము అక్రాస్ అంటాం. ఓకేనా? అక్రాస్. సో రోడ్ ఇది స్ట్రైట్గా ఉందనుకోండి, వన్ సైడ్ నుంచి యువతల సైడ్ నుంచి అవతల సైడ్కి వెళ్ళేటప్పుడు అక్రాస్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాము. ఓకేనా? సో మూమెంట్ ఉంటుంది వన్ సైడ్ టు అనదర్ సైడ్ అనమాట. అలాగే సర్ఫేస్ ప్లెయిన్గా ఉన్న ఏరియాలకు ఉపయోగిస్తాం, రోడ్, ఫీల్డ్, బ్రిడ్జ్కి. అలాగే మరో మీనింగ్ ఏంటంటే అక్రాస్ ఇంకెక్కడ ఉపయోగిస్తాం అంటే ఆన్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ అని అర్థం. అంటే ఆన్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ అంటే అవతల వైపు పలానది ఉంది, నదికి అవతల వైపు మా ఇల్లు ఉంది, నదికి అవతల వైపు మా ఆఫీస్ ఉంది అని చెప్పేటప్పుడు అక్రాస్ను ఉపయోగిస్తాం. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ అలాంగ్ అంటే ఏంటి? వెంబడి అంటే ఆ మార్గం వెంబడి, ఆ మార్గం వెంట అలాగా నడుచుకుంటూ వెళ్ళడం, స్ట్రైట్గా ఒకే డైరెక్షన్లో వెళ్ళడం ఇన్ ద సేమ్ వే. ఓకేనా? సో ఇది రోడ్డు అనుకోండి, ఈ రోడ్డుకి ఒకే డైరెక్షన్లో రోడ్డు వెంబడి అలా స్ట్రైట్గా అలా నడుచుకుంటూ వెళ్ళడానికి మనం అలాంగ్ ఉపయోగిస్తాం. ఒకవేళ నది అనుకోండి, ఇది ఏదో నది, బీచ్, ఆ నదిని ఆనుకొని దాని వెంబడి మనం వాకింగ్ చేసాం అనుకోండి, వాక్ చేస్తూ వెళ్ళమనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అక్కడ అలాంగ్ అవుతుంది అనమాట. ఓకేనా? మూమెంట్ ఇన్ ద సేమ్ వే, ఒకే డైరెక్షన్లో రోడ్డు వెంబడి వెళ్ళడం, లేదా ఒక బీచ్ ఒడ్డు నుంచి వెళ్ళడం, లేదా ఒక రివర్ ఒడ్డు నుంచి నడుచుకుంటూ స్ట్రైట్గా వెళ్ళడం. అలాంటప్పుడు మనము అలాంగ్ ఉపయోగిస్తాం. ఇది కూడా సర్ఫేస్ సంబంధించిన సర్ఫేస్ అవ్వాలి. ఆ సర్ఫేస్కి వెంబడి ఆ పక్క నుండి లేదా దాని నుంచి స్ట్రైట్గా ఒకే వేలో ఒకే డైరెక్షన్ వెళ్ళడాన్ని ఏమంటామంటే అలాంగ్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ THROUGH, త్రూ అంటే ఇది కూడా అలాంగ్ లాగే. అలాంగ్ అంటే చెప్పము, ఒక రోడ్డు ఉందనుకుంటే రోడ్డుకి వెంబడి స్ట్రైట్గా ఒకే డైరెక్షన్ వెళ్ళిపోతే దాన్ని అలాంగ్ అన్నాం. అది సర్ఫేస్ సంబంధించింది. ఇక్కడ త్రూ అనేది సర్ఫేస్ కాదు, సరౌండెడ్ ఏరియా, ఎన్క్లోజ్డ్ ఏరియా. అంటే కొంత ప్రదేశం ఆక్రమించి ఉండాలి, క్లోజ్ చేసి ఉండాలి. అంటే ఒక ఫారెస్ట్ కానీ, ఒక ఇంట్లో కానీ, ఒక టన్నెల్లో కానీ, ఒక గేవ్లో కానీ, పొదల్లో కానీ. ఓకేనా? అలాంటి ఏరియాలోకి బయట నుంచి ఆ ఏరియా లోపల గుండా అవతల వైపుకి వెళ్ళిపోవాలి, యువతల సైడ్ నుంచి అవతల వైపుకి వెళ్ళిపోవాలి. ఎందులో నుంచి అవి 3 డైమెన్షన్ ప్లేస్లో నుంచి, అంటే అన్క్లోజ్డ్ ఏరియాలో నుంచి, సరౌండెడ్ ఏరియాలో నుంచి యువతల సైడ్ నుంచి అవతల సైడ్కి వెళ్తే, ఆ మార్గం గుండా వెళ్తే అప్పుడు ఏం వాడాలంటే త్రూ అనే ప్రిపోజిషన్ని వాడాలి. టన్నెల్ గుండా కానీ, క్రౌడెడ్ మార్కెట్లో క్రౌడ్ ఎక్కువ, జనాలు ఎక్కువ ఉన్నారు, అందులో నుంచి వెళ్ళిన. వుడ్స్ అంటే ఫారెస్ట్ అని అర్థం. ఒక పైపు గుండా కానీ, డోర్వే అంటే గుమ్మంలో నుంచి కానీ, విండో కిటికీలో నుంచి కానీ, ఆ సందర్భంలో వచ్చినప్పుడు మనము త్రూని ఉపయోగిస్తాం. మూమెంట్ వన్ సైడ్ టు అనదర్ సైడ్. ఇప్పుడు చూడండి, ఇది సపోజ్ మనకి ఇక్కడ పైప్ ఉందనుకోండి, ఒక టన్నెల్ అనుకోండి పోనీ, ఇది ఈ టన్నెల్కి యువతల నుంచి అవతల వైపుకి వెళ్ళడం, యువతల సైడ్ నుంచి అవతల సైడ్కి వెళ్ళడం. మరియు ఆ టన్నెల్ అనేది ఎన్క్లోజ్డ్ ఏరియా లేదా సరౌండెడ్ ఏరియా అయ్యే ఉండాలి. ఓకేనా? ఎన్క్లోజ్డ్ లేదా సరౌండెడ్ లేదా డెన్సెస్ మొదలయ్యి ఉండాలి. అలాంటి సందర్భంలో మనం త్రూ అనేది ఉపయోగిస్తాము. ఓకేనా? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ వద్దాం. ద చైల్డ్ ఈజ్ రన్నింగ్ డాష్ ద రోడ్ అని ఉంది. ద చైల్డ్ ఈజ్ రన్నింగ్ డాష్ ద రోడ్. ఇన్ ద రోడ్డా, త్రూ ద రోడ్డా, అక్రాస్ ద రోడ్డా? ఇన్ను వాడము, త్రూ అనే వాడము. అంటే చైల్డ్ రన్నింగ్ చేస్తున్నాడు దేని మీద? రోడ్డు మీద. సో రోడ్డు మీద పరిగెడుతున్నాడు అంటే అక్రాస్ ది రోడ్ అనాలి. ద చైల్డ్ ఈజ్ రన్నింగ్ అక్రాస్ ది రోడ్, రోడ్డుకి అడ్డంగా పరిగెడుతున్నాడు అంటే అక్కడ డయాగ్రామ్ ఇస్తే కానీ చెప్పలేం. ఎందుకంటే మీకు ఆల్రెడీ గత వీడియోలో చెప్పాను, ద చైల్డ్ ఈజ్ రన్నింగ్ ఆన్ ద రోడ్ అనొచ్చు. సర్ఫేస్ మీద పరిగెడుతూ ఉంటే, స్ట్రైట్గా పరిగెడుతుంటే ఆన్ ద రోడ్ అనొచ్చు. కానీ ఒకవేళ ఆ బాలుడు ఆ రోడ్డుకి అడ్డంగా పరిగెత్తారు అనుకోండి, దాన్ని ఏమంటాం? అక్రాస్. సో డయాగ్రామ్ ఇస్తేనే కరెక్ట్ చెప్పగలం.
ఓకేనా, అక్రాస్ ఆన్ అనేది. ఓకేనా, ద చైల్డ్ ఈజ్ రన్నింగ్ అక్రాస్ ది రోడ్ అనేది ఇక్కడ ఆప్షన్ మనకి. ఇక్కడ ఆ చైల్డ్ రోడ్డుకి అడ్డంగా పరిగెడుతున్నాడు అని మీనింగ్ అనమాట. ఓకేనా, ఈ స్విమ్మింగ్ త్రూ అవ్వదని చెప్పాను. త్రూ ఎందుకు అవ్వదంటే ఎన్క్లోజ్డ్ ఏరియా, సరౌండెడ్ ఏరియా క్లోజ్ చేసి 3 డైమెన్షన్ ప్లేస్లో ఉండాలి అని చెప్పాను. అది త్రూ అని. ఓకేనా, నెక్స్ట్ ఈ స్విమ్మింగ్ డాష్ ద రివర్. ఈ స్విమ్మింగ్ డాష్ ద రివర్. ఈ స్విమ్మింగ్ డాష్ ద రివర్ అంటే ఇక్కడ అతను ఈతున్నాడు అక్కడ రివర్లో. ఇన్ ద రివరా, త్రూ ద రివరా, అక్రాస్ ద రివరా. అసలు రివర్లో ఈతున్నాడు అంటే త్రూ రాదు. త్రూ ఎలాగో రాదు. మరి ఇన్ ద రివరా, అక్రాస్ ద రివరా. సో నేను గత క్లాస్లో చెప్పాను 3 డైమెన్షన్ ప్లేస్ అంటే క్లోజ్ అయిన ఏరియాలో, అంటే ఒక ఇంట్లో కానీ ఒక ఆఫీసులో కానీ ఉండి ఆ లోపల ఉన్నా కదలకుండా ఉన్నా ఇన్నే. ఆ లోపల డాన్స్ చేసిన ఈజ్ డాన్సింగ్ ఇన్ ద హౌస్, ఈజ్ డాన్సింగ్ ఇన్ ద క్లాస్ రూమ్, ఈజ్ సింగింగ్ ఇన్ ద ఆఫీస్. ఆ లోపల ఈ క్లోజ్ చేసిన ఏరియా లోపల కదలకుండా ఉన్నా ఇన్నే, మూమెంట్ ఉన్నా ఇన్నే అని చెప్పాను. మరి ఇక్కడ ఈ స్విమ్మింగ్ ఇన్ ద రివర్, రివర్ కూడా సరౌండెడ్ ఏరియా అని చెప్పాను. రివర్ అయినా, ఫారెస్ట్ అయినా, సీ అయినా ఇవన్నీ కూడా సరౌండెడ్ ఏరియాసే. మరి ఆ రివర్లో ఈత కొట్టినా సరే ఇన్ ద రివర్ అనొచ్చు. కానీ అలాగే ఇంకొక ఆన్సర్ ఏంటంటే అక్రాస్ ద రివర్. అంటే ఈత కూడా ఎలా కొడతాం మనకు యాక్చువల్గా రివర్లో ఉంది. రివర్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి ఈత కొడుతూ ఉంటాం ఎక్కువగా, అంటే అడ్డగదడ్డంగా ఈత కొడుతూ ఉంటాం రివర్లోని. అలాంటప్పుడు అక్రాస్ ఉపయోగిస్తాం. కాబట్టి ఈ స్విమ్మింగ్ డాష్ ద రివర్ అన్నప్పుడు ఆప్షన్లో ఇన్ కానీ అక్రాస్ కానీ ఏదో ఒకటి ఇస్తారు. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి రెండిట్లు లేదా నా ఉద్దే ఆన్సరు. ఓకేనా, మీకు డౌట్ వస్తుందని అక్కడ ఇచ్చాడు 2 ఆప్షన్లు. అంటే రివర్లో ఈత కొడుతున్నాడు అంటే సరౌండెడ్ ఏరియా రివరు, ఇల్లు అయినా, ఆఫీస్ అయినా, బ్యాంక్ అయినా, ఫారెస్ట్ అయినా, రివర్ అయినా, సీ అయినా సరౌండెడ్ ఏరియాస్ అవి, అన్క్లోజ్డ్ ఏరియాస్. అందులో కదలకుండా ఉన్న ఇన్నే. ఈజ్ ఇన్ ద ఆఫీస్, ఈజ్ డాన్సింగ్ ఇన్ ద ఆఫీస్ అనొచ్చు. అలాగే రివర్ కూడా ఈ స్విమ్మింగ్ ఇన్ ద రివర్ రైటే, ఈ స్విమ్మింగ్ అక్రాస్ ద రివర్ కూడా రైటే. అక్కడ డయాగ్రామ్ ఇస్తే అక్రాస్ ద రివర్, ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి ఈత కొడుతున్నట్టు ఒక డయాగ్రామ్ ఇచ్చడం అనుకోండి, అక్రాస్ ద రివర్. ఓకేనా, కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డయాగ్రామ్స్ ఇవ్వడు కాబట్టి ఆప్షన్లో ఇన్ కానీ అక్రాస్ కానీ ఏదో ఒకటే ఉంటుంది. ఓకేనా, ద స్టూడెంట్ డ్రూ ఏ లైన్ డాష్ ద సీట్. అంటే ఒక కాగితం సీట్ మీద ఒక లైన్ గీసాడు అడ్డగా. చూడండి, స్టూడెంట్ ఎలా పడితే అలా గీస్తారు కదా అడ్డంగా. అప్పుడు ఏంటంటాం అక్రాస్ ద షీట్ అనాలా, ఏమనాలా, అక్రాస్ ద షీట్ అనాలి. దేర్ ఈజ్ ఏ పార్క్ డాష్ ద రోడ్. ఇక్కడ చూడండి, ఇందాక చెప్పాను అక్రాస్ అంటే అడ్డంగా కాకుండా యువతల సైడ్ నుంచి అవతల సైడ్ అయినా కాకుండా ఆపోజిట్ సైడ్ అని మీనింగ్ కూడా వస్తుంది. అంటే ఇక్కడ దేర్ ఈజ్ ఏ పార్క్ డాష్ ద రోడ్, రోడ్డుకి అవతల వైపు పార్క్ ఉంది అని మీనింగ్ వచ్చింది కాబట్టి ఇక్కడ అక్రాస్ ది రోడ్ అనాలి. దేర్ ఈజ్ ఏ పార్క్ అక్రాస్ ది రోడ్. నెక్స్ట్ అండి, మై ఆఫీస్ ఈ జస్ట్ డాష్ ద రివర్. మా ఆఫీసు రివర్ పైన ఉందంటామా, త్రూ ద రివర్ అంటామా, త్రూ ద రివర్ అనం. త్రూ ద టన్నెల్ కానీ, త్రూ ద క్రౌడ్ మార్కెట్ కానీ, త్రూ ద వుడ్స్ కానీ, త్రూ ద ఫారెస్ట్ కానీ, త్రూ ద పైప్ కానీ, త్రూ ద విండో కానీ అంటాం తప్ప త్రూ ద రివర్ అని అప్పుడు అనం. సో మై ఆఫీస్ ఈ జస్ట్ ఆన్ ద రివర్ అంటామా, త్రూ ద రివర్ అంటామా, అక్రాస్ ద రివర్ అంటామంటే ఇక్కడ అక్రాస్ ది రివర్. దాని అర్థం ఏంటంటే మా ఆఫీస్ రివర్కి అవతల వైపు ఉంది, రివర్కి ఆపోజిట్ సైడ్లో ఉంది అని మీనింగ్. ఆన్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ అని మీనింగ్ అనమాట. ఓకేనా, అక్రాస్ ది రివర్. నెక్స్ట్ హీ ర్యాన్ డాష్ ద స్ట్రీట్ టు క్యాచ్ ద బస్. బస్సు మిస్ అయిపోయి ఆ బస్సు అందుకోవడం కోసం అతను ఆ వీధుల్లో నుంచి పరిగెత్తారన్నమాట బస్సు అందుకోవడం కోసం. అంటే అక్కడ స్ట్రైట్గా వెళ్ళడు, అడ్డదడ్డంగా క్రాస్గా వెళ్తాడు. అలాంటప్పుడు ఎట్లా ఎలా, హీ ర్యాన్ అక్రాస్ ది స్ట్రీట్ టు క్యాచ్ ద బస్. నెక్స్ట్ అండ్ దెర్ ఈజ్ ఏ బ్రిడ్జ్ డాష్ ద రివర్. రివర్ మన నుంచి బ్రిడ్జ్ ఉంది అంటే యువతల సైడ్ నుంచి అవతల సైడ్కి ఉంది. మరి మూమెంట్ ఉండాలి కదా, ఒక వ్యక్తి రోడ్డుకి యువతల సైడ్ నుంచి అవతల సైడ్కి మూమెంట్ ఉంటేనే అక్రాస్ అన్నాం. మూమెంట్ లేకపోయినా ఈ బ్రిడ్జ్ సందర్భంలో అక్రాస్ వాడాలి. దేర్ ఈజ్ ఏ బ్రిడ్జ్ అక్రాస్ ది రివర్, అక్రాస్ ది రివర్. అయితే ఇక్కడ మరొక ఆన్సర్ ఉంది, దేర్ ఈజ్ ఏ బ్రిడ్జ్ ఓవర్ ది రివర్ కూడా వస్తుంది. 2 ఆన్సర్లో ఏదో ఒకటి ఆప్షన్ ఇస్తాడు. ఓకేనా, దేర్ ఈజ్ ఏ బ్రిడ్జ్ ఓవర్ ద రివర్. రివర్ పైనుంచి బ్రిడ్జ్ ఉంది అనేటప్పుడు అక్రాస్ అవుద్ది, ఓవర్ అవుతుంది. నోట్ దిస్ పాయింట్. దే హ్యావ్ సెవరల్ ఆఫీసెస్ డాష్ ఇండియా.
ఇక్కడ చూడండి అక్రాస్ని మరో సందర్భాలు కూడా వాడచ్చు. ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా అనే సందర్భంలో అక్రాస్ ది వరల్డ్, అక్రాస్ ది ఇండియా, అర్థమైందా? అలాంటి సందర్భంలో అక్రాస్ని ఉపయోగిస్తాం. దే హ్యావ్ సెవరల్ ఆఫీసెస్ ఇన్ ఇండియా. ఇన్ లేదు అక్కడ, ఇన్ ఉంటే రైటే, ఇండియాలో చాలా ఆఫీస్ ఉన్నాయని, ఇన్ అయినా రైటే. ఇన్ లేకుండా ఇంకేమవచ్చు, అక్రాస్ ఇండియా అంటే ఇండియా మొత్తంగా, భారతదేశం మొత్తంగా వ్యాప్తంగా చాలా ఆఫీసులు వారు కలిగి ఉన్నారు, వాళ్ళకు ఉన్నాయని అర్థం. అక్రాస్ ఇండియా అంటే భారతదేశ వ్యాప్తంగా, అక్రాస్ ది వరల్డ్ అంటే ప్రపంచవ్యాప్తంగా అనే సందర్భంలో కూడా అక్రాస్ను ఉపయోగిస్తాము. ఓకేనా? ఈజ్ వాకింగ్ డాష్ ద రోడ్. ఇక్కడ చూడండి, ఈజ్ వాకింగ్ డాష్ ద రోడ్. ఇప్పుడు అతను రోడ్డు మీద నడుస్తున్నాడు, అది స్ట్రైట్గా ఒకే డైరెక్షన్ నడుస్తున్నాడని ఒక డయాగ్రామ్ ఇస్తే ఆన్సర్ ఏమో అలాంగ్ ద రోడ్ అవుద్ది. లేదు ఆ రోడ్డుకి యువతల వైపు నుంచి అవతల వైపుకి అడ్డంగా నడుస్తున్నాడు అంటే అక్రాస్ ద రోడ్ అవుద్ది. సో ఇలాంటప్పుడు ఆన్సర్ అనేది అక్రాస్ అవ్వచ్చు, ఎలాంగ్ అవ్వచ్చు. ఇచ్చిన డయాగ్రామ్ బట్టి అంటే డయాగ్రామ్స్ ఇవ్వడు కాబట్టి ఆప్షన్లో అక్రాస్ కానీ ఎలాంగ్ కానీ ఇస్తాడు. సో ఆ రోడ్డు వెంబడి నడుస్తున్నాడు అంటే అలాంగ్ ది రోడ్. ఈజ్ వాకింగ్ అలాంగ్ ది రోడ్. ఓకే, ఆన్సర్ అలాంగ్ ది రోడ్. కొన్ని సందర్భాల్లో అక్రాస్ కూడా ఇవ్వచ్చు. ఒకవేళ రోడ్డుకి యువతల నుంచి అవతల వైపు వెళ్తాడన్న ఉద్దేశంతో ఇస్తే అక్రాస్ ఇస్తాడు. అయితే ఆప్షన్లో ఏదో ఒకటే ఇస్తాడు, అక్రాస్ కానీ ఎలాంగ్ కానీ. ఆ సందర్భంలో ద ట్రీస్ ఆర్ లైన్డ్ డాష్ ది రోడ్. ద ట్రీస్ ఆర్ లైన్డ్, లైన్ వరుసగా ఉన్నాయి, డాష్ ద రోడ్. చూసారా, డాష్ ద రోడ్, రోడ్డు వెంబడి చెట్లన్నీ వరుసగా ఉన్నాయి. మనం చూడండి, మన రోడ్డు మీద వెళ్తుంటే అటు సైడ్ ఇటు సైడ్ ట్రీస్ అన్నీ ఒక లైన్గా ఉంటాయి. అలాంటి సందర్భంలో తప్పనిసరిగా ఎలాంగ్ ది రోడ్ అని చెప్పాలి. దెర్ ఆర్ లైన్, ద ట్రీస్ ఆర్ లైన్డ్ ఎలాంగ్ ద రోడ్ అంటే ఇక్కడ మూమెంట్ లేదు. ఇందాక మూమెంట్ అని చెప్పాను, అంటే ఒకే రోడ్లో ఒకే వేలో ఒకే డైరెక్షన్ నడుచుకుంటూ వెళ్తే ఎలాంగ్ అని చెప్పాం కదా, సర్ఫేస్ మీద. అయితే ఇక్కడ మూమెంట్ లేకపోయినా సరే చెట్లన్నీ రోడ్డుకి వెంబడి స్ట్రైట్గా ఒకే లైన్లో ఉన్నాయి కదా, అలాంటి సందర్భాల్లో కూడా మూమెంట్ లేకపోయినా సరే ఎలాంగ్ వాడాలి. ద ట్రీస్ ఆర్ లైన్డ్ అలాంగ్ ద రోడ్. నెక్స్ట్, ఈజ్ వాకింగ్ డాష్ ద రివర్, ఈజ్ వాకింగ్ డాష్ ద బీచ్ అన్నాడు. చూడండి, ఇందాక రోడ్ అంటే ఈజ్ వాకింగ్, రోడ్ అంటే ఈజ్ వాకింగ్ అక్రాస్ ద రోడ్, అలాగే అలాంగ్ ది రోడ్. ఇంకొకటి ఉంది, ఈజ్ వాకింగ్ ఆన్ ద రోడ్. రోడ్డు మీద నడుస్తున్నాడు, ఒక సర్ఫేస్ మీద మూమెంట్ ఉన్న ఆనే, సర్ఫేస్ మీద కదలకుండా ఉన్న ఆనే. ఈజ్ డాన్సింగ్ ఆన్ ద రోడ్, రోడ్డు మీద డాన్స్ చేస్తున్నాడు, మూమెంట్ ఉంది. ఈజ్ డాన్సింగ్ ఆన్ ద రోడ్, ఈజ్ రన్నింగ్ ఆన్ ద రోడ్, ఈజ్ వాకింగ్ ఆన్ ద రోడ్. ఆన్ కూడా రైతే. ఈజ్ వాకింగ్ అలాంగ్ ద రోడ్, రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈజ్ వాకింగ్ అక్రాస్ ది రోడ్ అంటే అడ్డంగా దానికి రోడ్డుకి అడ్డంగా నడుచుకుంటూ వెళ్తున్నాడని. 3 రైటే. మరి ఇక్కడ చూడండి, ఈజ్ వాకింగ్ డాష్ ద రివర్, ఈజ్ వాకింగ్ డాష్ ద బీచ్. రివర్ మీద నడుస్తాడా? నడ్డు. బీచ్ మీద నడుస్తాడా? నడ్డు. ఎలాగ నడుస్తాడు? రివర్ వెంబడి, రివర్ పక్క నుంచి ఆనుకుని నడుస్తూ ఉంటాడు. బీచ్ వెంబడి, బీచ్ పక్క నుంచి స్ట్రైట్గా నడుస్తూ ఉంటాడు, వాకింగ్ చేస్తూ ఉంటాడు. బీచ్, రివర్, అంతే కదా. అప్పుడు మరొక ఆప్షన్ లేదండి, ఎలాంగ్ రాయాలి. ఇవి రాయాలి, ఎలాంగ్ రాయాలి. ఈజ్ వాకింగ్ ఎలాంగ్ ది రివర్, ఈజ్ వాకింగ్ ఎలాంగ్ ది బీచ్ అనాలి. కట్ డాష్ ది డాటెడ్ లైన్. ఇక్కడ మనకు ఒక మార్క్ ఇస్తాడు, ఆ మార్క్ గుండా కట్ చేయమని ఇస్తాడు. చూడండి, మనకు కొన్ని పేపర్ల మీద ఏదైనా పార్సల్ వస్తే అప్పుడు ఏం చెప్పాల్సిన, కట్ అలాంగ్ ద డాటెడ్ లైన్. ఆ డాటెడ్ లైన్ వెంబడి, ఆ డాటెడ్ లైన్ గుండా కట్ చేయమని, ఆ డైరెక్షన్లోనే కట్ చేయమని, ఆ వేలోనే కట్ చేయమని. కట్ అలాంగ్ ది డాటెడ్ లైన్ అని చెప్పాలి. ఓకేనా? ఇది అక్రాస్, అలాంగ్. నెక్స్ట్, త్రూ చూద్దాం. ఇప్పుడు చూడండి, త్రూ అంటే ఆల్రెడీ చెప్పాను, ఒక 3 డైమెన్షన్ ప్లేస్ అంటే క్లోజ్ అయింది లేదా ఎన్క్లోజ్డ్ ఏరియాలో నుంచి యువతల సైడ్ నుంచి అవతల సైడ్కి వెళ్తే త్రూ అంటాం. అలాగే త్రూని మరో సందర్భంలో కూడా ఓడతాం. ఏంటంటే బై మీన్స్ ఆఫ్ లేదా బై వే ఆఫ్, అంటే ఆ మార్గం ద్వారా, దాని ద్వారా, ఆ మార్గం ద్వారా అని మీనింగ్ కూడా వస్తుంది. అంటే క్లోజ్ అయిన ఏరియాలో నుంచి అవతలకి వెళ్ళడమే కాకుండా పలానా దాని ద్వారా చూశాను అని మీనింగ్ వచ్చినప్పుడు కూడా
THROUGH అని త్రూ అని వాడాలి. ఓకేనా, చూద్దాం. ద ట్రైన్ ఈజ్ గోయింగ్ డాష్ ద టన్నెల్. టన్నెల్ గుండా ట్రైన్ వెళ్తుంది అన్నప్పుడు ఏం రాయాలి? అక్కడ తప్పనిసరిగా త్రూ రాయాలి. షీ లుక్ డాష్ ద విండో. ఆమె విండోలో చూసింది. సో ఒక మార్గం ద్వారా చూసినప్పుడు ద్వారా బై వే ఆఫ్ ఒక మార్గం ద్వారా చూసాము అనుకున్నప్పుడు కూడా మనకి రాయాల్సింది త్రూ అని రాయాలి. ఓకేనా. ద ర్యాట్ ఈజ్ రన్నింగ్ డాష్ ఏ పైప్. అంటే ర్యాట్ అనేది పైపులో నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తుంది అవతల వైపుకి. ద ర్యాట్ ఈజ్ రన్నింగ్ త్రూ ద పైప్ అనాలా. ఆ పైపులో నుంచి యువతలు బయట నుంచి ఆ పైపులో నుంచి బయట నుంచి స్టార్ట్ అయింది. బయట ఉంటుంది ర్యాట్, ఆ పైపు లోపలికి పరిగెత్తి వెళ్ళి అవతలకి వెళ్ళిపోతుంది అనమాట. సో పైప్ ద్వారా అవతలకి వెళ్తుందని అర్థం. సో ద ర్యాట్ ఈజ్ రన్నింగ్ త్రూ ఏ పైప్, ఆ మార్గం గుండా ప్రయాణిస్తుందని. ద బెగ్గర్ వ్యాంట్ డాష్ ద మార్కెట్. బెగ్గర్ అనేవి అంటే మార్కెట్ అనేది ఏంటి చెప్పండి మీకు? క్రౌడెడ్ ఏరియా, ఎన్క్లోజ్డ్ ఏరియా, ఫారెస్ట్ అయినా మార్కెట్ అని ఇవన్నీ కూడా. అప్పుడు ద బెగ్గర్ వ్యాంట్ త్రూ ద మార్కెట్. ఓకేనా, వ్యాంట్ త్రూ ద మార్కెట్, ఆ మార్కెట్ గుండా వెళ్ళాడని. ద థీఫ్ వాజ్ ఎంటరింగ్ ద హౌస్ డాష్ ద విండో. దొంగ ఆ ఇంట్లోకి విండో ద్వారా ఎంటర్ అయ్యాడని. బై మీన్స్ ఆఫ్ అంటే ఇంట్లోకి దేని ద్వారా ఎలాగ ఎంటర్ అయ్యాడు? ఏ మార్గం ఎంటర్ అయ్యాడు? త్రూ ద విండో అని చెప్పాలి. త్రూ ద విండో. హీ న్యూ ఇట్ డాష్ ఏ న్యూస్ పేపర్. అతనికి తెలిసింది. ఎలా తెలిసింది? బై మీన్స్ ఆఫ్. ఎలా తెలిసింది? న్యూస్ పేపర్ ద్వారా. సో దేని ద్వారా తెలిసింది? ఏ మార్గం గుండా వెళ్ళాడు? ఆ రెండు సందర్భాలలో కూడా త్రూ వాడతాం. అలాగే ఎన్క్లోజ్డ్ ఏరియా, నెక్స్ట్ అంటే సరౌండెడ్ ఏరియాలోకి బయట నుంచి అవతల వైపుకి వెళ్ళా సరే త్రూ వాడతాం. ఓకేనా, 3 సందర్భాలు. సో హీ న్యూ ఇట్ త్రూ ఏ న్యూస్ పేపర్. హీ వెంట్ డాష్ ద ఫారెస్ట్. ఇక్కడ చూడండి, ఫారెస్ట్లోకి వెళ్ళేటప్పుడు మీకు చెప్పాను గత వీడియోలో, ఒక ఎన్క్లోజ్డ్ ఏరియాలోకి, ఇంట్లోకి కానీ, ఆఫీసులోకి కానీ, బ్యాంకులోకి కానీ, స్కూల్లో క్లాస్ రూమ్లోకి కానీ, స్కూల్లోకి కానీ, ఒక ఫారెస్ట్లోకి కానీ వెళ్ళేటప్పుడు, లోపలికి వెళ్ళేటప్పుడు మూమెంట్, బయట నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు ఇంటూ. హీ వెంట్ ఇన్ టు ద క్లాస్ రూమ్, హీ వెంట్ ఇన్ టు ద హౌస్, హీ వెంట్ ఇన్ టు ద ఆఫీస్, హీ వెంట్ ఇన్ టు ద ఫారెస్ట్. అదే ఆ స్కూల్కి వెళ్ళాడు అనుకో, ఆ స్కూల్ వరకు వెళ్ళాడు అనుకోండి, హీ వెంట్ టు ద, అతను స్కూల్కి వెళ్ళాడు అంటే అప్పుడు హీ వెంట్ టు ద ఫారెస్ట్. ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్తే టూ, అలా కాకుండా 3 డైమెన్షన్ ప్లేస్ లోపలికి వెళ్తే మాత్రం ఇంటూ. వెంట్ ఇన్ టు ద హౌస్, హీ వెంట్ టు హెర్ హౌస్, హీ వెంట్ ఇన్ టు హెర్ హౌస్. అక్కడ డయాగ్రామ్స్ ఇస్తేనే మనం చెప్పగలం, లేకపోతే చెప్పలేం. అలాగే హీ వెంట్ డాష్ ద ఫారెస్ట్ అంటే హీ వెంట్ త్రూ ద ఫారెస్ట్. అతను ఫారెస్ట్ గుండా వెళ్ళాడు. అక్కడ డయాగ్రామ్ ఇవ్వనప్పుడు మనం ఏంటి చేయలేం. ఈ వెంట్ టు ద ఫారెస్ట్ రైటే, వెంట్ టు ద ఫారెస్ట్. అలాగే వెంట్ ఇన్ టు ద ఫారెస్ట్, ఫారెస్ట్ లోపలికి వెళ్ళాడు. బయట నుంచి లోపలికి వెళ్తే ఇంటూ, ఆ మార్గం గుండా పూర్తిగా అవతలకి వెళ్తే త్రూ. ఈ వెంట్ త్రూ ద ఫారెస్ట్. సో ఆప్షన్లో ఏదో ఒకటి మాత్రమే ఇస్తాడు, డయాగ్రామ్స్ ఇవ్వడు కాబట్టి. ఓకేనా. ఐ కెన్ సీ డాష్ ద విండో. కానీ ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చిన అనుకోండి, సపోజ్ ఫారెస్ట్ వేసాడు, ఫారెస్ట్లో నుంచి బయట నుంచి ఫారెస్ట్లో నుంచి అవతల వైపుకి వెళ్తున్నట్టు ఉందనుకోండి, మనకు డయాగ్రాము త్రూ అంటాం. బయటలో నుంచి లోపలికి వెళ్తున్నట్టు అనుకోండి, వెంట్ ఇన్ టు ద ఫారెస్ట్. ఓకేనా. ఐ కెన్ సీ డాష్ ద విండో. నేను విండోలోంచి చూడగలను. సో ఏ మార్గం? బై మీన్స్ ఆఫ్. పలానా మార్గం ద్వారా చూశాడు, పలానా మార్గం ద్వారా దొంగ లోపలికి వెళ్ళాడు, పలానా మార్గం ద్వారా తప్పించుకున్నాడు. సీ లెఫ్ట్ త్రూ ద విండో. ఓకేనా. ఆ విధంగా ఐ కెన్ సీ త్రూ ద విండో. వాటర్ పాస్ డాష్ ద పైప్. వాటర్ పైప్ గుండా పాస్ అయింది, అప్పుడు తప్పనిసరిగా త్రూ రాయాల. పాస్డ్ త్రూ. వాటర్ పాస్డ్ త్రూ ద పైప్, పైప్ గుండా పాస్ అయిందని. హీ సామి డాష్ దిస్ హోల్. హీ సామి, అతను నన్ను చూశాడు, హోల్ గుండా చూశాడు, పలానా మార్గం ద్వారా చూశాడు, పలానా మార్గం ద్వారా ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు అని చెబితే త్రూ రాయాల. హీ సామి త్రూ దిస్ హోల్. గుర్తుపెట్టుకోండి, ఎన్క్లోజ్డ్ ఏరియాలోకి లేదా సరౌండెడ్ ఏరియాలోకి, ఒక మార్కెట్లోకి, ఒక ఫారెస్ట్లోకి, ఒక ఇంట్లోకి, ఒక టన్నెల్లోకి, ఒక కేవ్స్లోకి, యువతల నుంచి అవతల సైడ్కి వెళ్తే త్రూ.
అలాగే పలానా మార్గం ద్వారా చూశాను, పలానా మార్గం ద్వారా దొంగ ఎంటర్ అయ్యాడు, అప్పుడు కూడా త్రూ. నెక్స్ట్ న్యూస్ పేపర్ ద్వారా నాకు ఆ విషయం తెలిసింది, త్రూ ఏ న్యూస్ పేపర్. అలాంటి సందర్భాల్లో త్రూ ఉపయోగిస్తాం. మరొకసారి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఒక ఇంటి దగ్గరికి, సపోజ్ ఒక ఆఫీస్, ఒక స్కూల్ ఉంది, స్కూల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు హీ వెంట టు ద స్కూల్, స్కూల్కి వెళ్ళాడు. స్కూల్ లోపలికి వెళ్ళేటప్పటికి 3 డైమెన్షన్ ప్లేస్ అంత క్లోజ్ కదా, హీ వెంట్ ఇన్ టు ద స్కూల్, హీ వెంట్ ఇన్ టు ద స్కూల్, అక్కడ ఇంటూ 2 వస్తుంది. ఓకేనా? ఈ విధంగా మనం ఇచ్చిన ఆప్షన్ బట్టి చూసుకోవాలి. కన్ఫ్యూజ్ చేయడు, ఏదో ఒక ఆప్షన్ ఇస్తాడు. ఎన్క్లోజ్డ్ ఏరియా వచ్చేసరికి అది ఇంటూ అనుకోవచ్చు, త్రూ అనుకోవచ్చు. అలాంటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏదో ఒకటి ఆప్షన్ ఇస్తాడు. ఓకేనా?